డోరేమోన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనందరికి తెలుసు డోరేమోన్ ఒక ఫ్యూచరిస్టిక్ క్యాట్ రోబోట్. మన నోబితాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం స్క్రీన్ మీద చూసేది ఇది ఒకటే, కానీ స్క్రీన్ వెనకాల ఇంకా చాలా పెద్ద కథ ఉంది. అవేంటో చెప్తా వినండి. అండ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం డోరేమోన్ యొక్క క్రియేటర్ గురించి తెలుసుకోవాలి. అతనే ఫుజికో ఎఫ్ ఫుజియో. ఇతని రియల్ నేమ్ హిరోషి ఫుజిమోటో. అండ్ ఇతను పుట్టింది 1933లో అండ్ మరణించింది 1996లో. స్టార్టింగ్ లో డోరేమోన్ అనేది ఒక కార్టూన్ కాదు, ఇది మాంగా కామిక్ బుక్ లో ఒక సిరీస్ కింద ఉండేది. డోరేమోన్ స్టోరీని 1970లో మాంగా కామిక్స్ బుక్స్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 1973లో దీని యొక్క ఫస్ట్ యానిమే వచ్చింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ 1979లో ఇంకా అప్పటి నుంచి చాలా ఫేమస్ అవడం మొదలుపెట్టింది. అండ్ డోరేమోన్ దాదాపు 30 లాంగ్వేజెస్ పైన డబ్ చేశారు. దాంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫిలిప్పీన్స్, చైనీస్, జపానీస్, ఇండోనేషియన్ ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో దాదాపు 1780 ఎపిసోడ్స్ పైన ఉన్నాయి. అండ్ 40+ మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ డోరేమోన్ బాగా పాపులర్ అయిన దేశాలు ఏంటంటే ఇండియా, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అలాగే చైనాలో. డోరేమోన్ ఒక కార్టూనే కాదు, చాలా మందికి ఎమోషన్ కూడా. బట్ దీన్ని పాకిస్తాన్ అలాగే కొన్ని అరబ్ కంట్రీస్ లో కల్చరల్ ఇష్యూస్ ఉండడం వల్ల బ్యాన్ చేశారు. అండ్ డోరేమోన్ ఫ్యాన్స్ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. డోరేమోన్ స్టార్టింగ్ బ్లూ కలర్ లో ఉండేవాడు కాదు, పసుపు రంగులో చెవులతో ఉండేవాడు. ఒక ర్యాట్ తన చెవులు కొరగడం వల్ల చెవులు అనేవి పోయాయి. ఆ తర్వాత ఎల్లో నుంచి బ్లూగా మారిపోయాడు.